Hello friends, good evening all. Welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine USA review of Kannappa movie. మంచు విష్ణు మోహన్ బాబు ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా కన్నప్ప మూవీ. ప్రభాస్ శివుడిగా యాక్ట్ చేస్తాడన్న ఊహాగానాల మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఈ సినిమా పైన. ఇప్పటివరకు మన టాలీవుడ్లో ఏ సినిమాలలోని భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ గారు, ఇలా చూస్తే చాలామంది భారీ క్యాస్టింగ్ అనేది మన తెలుగులో ఫస్ట్ టైం ఇంతమందిని పెట్టి తీయడం. ఫైనల్గా కన్నప్ప మూవీ థియేటర్స్లోకి వచ్చేసింది. ప్రీమియర్ షోస్ పడిపోయాయి ఆల్రెడీ యూఎస్లో. మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా రివ్యూస్ అనేవి వస్తున్నాయి బయటికి. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ అందరికీ తెలిసిందే. తిన్నడు క్యారెక్టర్ ఒక అడవి తెగ మనిషి అన్నమాట. సో తను శివుడు అంటే తనకు నచ్చదు, తను ఒక నాస్తికుడు. తను ఒక పరమ శివుడి భక్తుడిగా ఎలా మారాడనేది స్టోరీ అన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సినిమా విజువల్స్ మాత్రం టాప్ నాచ్ అని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా. ఫస్ట్ హాఫ్ అంతా మంచు విష్ణు అండ్ మిగిలిన భారీ క్యాస్టింగ్ ఉంది కదా, ఆ హీరోస్ అంత ఉంటారంట. సెకండ్ హాఫ్లో ప్రభాస్ వస్తాడు రుద్రలాగా. అండ్ ప్రభాస్ వచ్చి మన కన్నప్ప లోపల తిన్నడు క్యారెక్టర్ లోపల ఉన్న భక్తి భావాన్ని ఎలా బయటికి తీసి శివుడి యొక్క అభిమానిగా ఎలా మారుస్తాడనేదే సినిమా అన్నమాట. ప్రభాస్ మాత్రం వేరే లెవెల్ అపియరెన్స్ అని మనకు వస్తున్న రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆల్రెడీ యూఎస్లో ప్రీమియర్ చూసిన మనకున్న జెన్యూన్ సోర్సెస్ వాళ్ళు చెప్తున్న రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 370 కోట్లగా తెలుస్తుంది మనకి. సుమారు ఏపీ తెలంగాణ 72 కోట్లు, తమిళనాడు 100 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక 80 కోట్లు అండ్ ఓవర్సీస్ ఒక 80 కోట్లగా మనకు తెలుస్తుంది. అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే సుమారు 750 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అలా అవుతూనే 375 కోట్ల షేర్ అనేది వసూలు అవుతుంది అన్నమాట థియేట్రికల్ రన్. ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఓవర్సీస్లో చాలా బుకింగ్స్ అనేటివి జరుగుతున్నాయి. టికెట్స్ అనేటివి చాలా ఊపందుకున్నాయి అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఊపందుకుంటున్నాయి. దానికి ప్రధానమైన కారణం ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని, మీ రేటింగ్ని కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మీరు ప్రభాస్ కోసం వెళ్తున్నారా అండ్ కన్నప్ప సినిమా కోసం వెళ్తున్నారా అనేది కింద కామెంట్లో తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ.